హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాసంతి టాక్స్. ఈరోజు వేడివేడి అన్నంలో ఎగ్ కర్రీ ఎంతో ఈజీగా చేసుకునే ఎగ్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా గబక్కున మనం ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే చేసుకోవచ్చు అనమాట. ఈ కర్రీ బాగుంటుంది. సో చేసే విధానం ఎలాగో చూద్దాము. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిందన్నాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను. ఆవాలు చిటపట్లాడిని అన్నాక 2 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని వేసుకున్నాను అనమాట. మీరు మీ కారానికి తగినట్లుగా వేసుకోండి. ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. అవి చక్కగా వేగేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ అంతా పట్టిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేస్తే తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయండి. కొంచెం చిటికెడు పసుపు కూడా వేసాను. వేసి కలిపి మూత పెట్టుకున్నాను. సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మూత తీసి కొంచెం మళ్ళీ కలిపాను. కలిపి ఒక 2 టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి కారం వేసాను అనమాట. వెల్లుల్లి కారం అయితే బాగా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఫ్లేవర్ బాగా వస్తుంది. వేసి మూత పెట్టాను. మూత పెట్టి కొంచెం సేపు మగ్గ పెట్టుకున్నా. మళ్ళీ తీసి ఆల్రెడీ ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న కోడిగుడ్లని వేసేసాను అనమాట. వేసి దానికి బాగా ఉప్పు కారం పట్టేలాగా కలుపుతున్నాను. కలిపి మూత పెట్టుకున్నా. మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత మూత తీసి అప్పుడు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేశాను అనమాట. అలా వాటర్ స్ప్రింకిల్ చేస్తే కొంచెము మనం అన్నంలోని కర్రీ కలుపుకోవడానికి బాగుంటుందన్నమాట. మరీ డ్రైగా అనిపించదు. సో మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా పొయ్యి మీద మగ్గ పెట్టేసుకుంటే అంతే, అయిపోయినట్టే. ఎంతో ఈజీగా అయిపోతుంది ఈ ఎగ్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి. కానీ ప్లెయిన్గా తింటేనే బాగుంటుంది. రెగ్యులర్ బేసిస్ కర్రీస్లో కొంచెం ఎంత తక్కువ స్పైస్ అయితే అంత మంచిది కాబట్టి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతే, బాయ్.